హలో అండి. ఈ వీడియోలో ఫిల్టర్ చైనీస్ డ్రామా నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఫ్యూచర్‌లో వస్తూనే ఉంటాయి. సో తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ట్యాంగ్ వాళ్ళ కంపెనీలో ఆ రోజే ప్రొడక్ట్ లాంచ్ కాబట్టి వాళ్ళంతా రెడీ చేసుకుంటూ ఉంటారు. గ్జూ వచ్చేసి వాంగ్ తోటి, చూసావా నీ టీమ్ మెంబర్ సూచంగ్ ఈరోజు కూడా రాలేదు. ఎప్పుడు చూసినా లీవ్స్ పెడుతూనే ఉంటుంది. ఇంపార్టెంట్ మీటింగ్స్ అప్పుడు అస్సలు రాదు అన్నట్టు మాట్లాడుతుంది. వాంగ్‌కి కోపం వచ్చి, నీకు తెలుసా సూచంగ్ గురించి? మా టీం ప్రపోజల్ కూడా తనే ప్రిపేర్ చేసింది. అలాగే ఫాంగ్జిన్ ల్యాబ్‌లో కూడా టెస్టింగ్ అప్పుడు తను హెల్ప్ చేసింది. ఏమీ తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? వెళ్ళి నీ టీమ్‌తో నీకు కావాల్సింది చూసుకో అన్నట్టు తను చెప్తుంది. ఇంకో పక్క ఫాంగ్జిన్ వచ్చేసి ఆ ఈవెంట్‌కి తనని గెస్ట్‌గా పిలిచారు కాబట్టి రెడీ అవుతూ ఉంటుందనమాట. రెడీ అయ్యేప్పుడు ఏం జరుగుతుందంటే అనుకోకుండా తన కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నప్పుడు బయట నుండి వచ్చేసి సూషంగ్ సిస్టర్ టైం అవుతుంది ఫాస్ట్‌గా అవ్వు అంటే లెన్స్ పెట్టుకుంటూ ఒకటి కింద పడిపోతుంది. తనకి ఐసైట్ ఎక్కువ ఉంది కాబట్టి అది కనిపించకుండా ఉంటుందనమాట. సెర్చ్ చేస్తూ ఉంటుంది ఎక్కడ పడిందని చెప్పేసి. అప్పుడే తీసి చూస్తే ఇది లెఫ్ట్ ఐదా రైట్ ఐదా తనకు అర్థం కాదనమాట. చాలా బాధేస్తుంది తనకి. ఇదే కనిపెట్టలేకపోతున్నాను. ఇప్పుడు నేను స్పెట్స్ పెట్టుకొని వెళ్ళలేను. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి బయట నుండి సూచంగ్ సిస్టర్ టైం అవుతుంది అంటే తనేం మాట్లాడకపోయేసరికి ఇంతలో లిన్ కూడా వస్తుంది. నేను వెళ్ళి రూమ్ కీ తీసుకొస్తానని చెప్పేసి తను కీ తీసుకొస్తూ ఉంటే లోపల నుండి తను మాట్లాడుతుందనమాట. ఫాంగ్జిన్ ఇలా చెప్తుంది. నేను చాలా నర్వస్‌గా ఉన్నాను. నాకు ఇదంతా నేను చేయలేను, నేను రాలేను అన్నట్టు చెప్తుందనమాట. ఆ మాట చెప్పి తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో సూచన్ కూడా అక్కడికొచ్చేసి, మీరెవరు తనతో మాట్లాడొద్దు, అసలు డోర్ లాక్ తీయకండి, కిందకి పదండి నేను మీతో మాట్లాడాలని చెప్పేసి సూచన్ తన సిస్టర్‌తో ఇలా మాట్లాడుతుంది. అందరూ ఒకేలా ఉంటారనుకుంటే ఎలా చెప్పు? ఎవరు కంఫర్టబుల్ లెవెల్ వాళ్ళకుంటుంది. నువ్వు ఇలా డ్రెస్ చేసుకో, అలా చెయ్యి, ఇలానే ఉండు అంటే తనకెలా ఉంటుంది? తన ఓన్ సెల్ఫ్‌ని తను మిస్ అవుతుంది. తనకి కాస్త టైం ఇస్తావా అన్నట్టు తన సిస్టర్‌తో గొడవ పడుతూ ఉంటుంది. తన సిస్టర్ ఏమో టైం ఇచ్చేదేంటి? తనే ఇప్పుడు ఓనర్ అయిపోయింది తన కంపెనీకి. అందరికీ తెలియాలంటే ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయాలి కదా! తనకి మంచిగా రెవెన్యూ జనరేట్ అవ్వాలంటే. ఇదంతా తన కోసమే కదా! అంటే నేను కాదనట్లేదు తన కోసమే అని. కాస్త కొంచెం తనకి టైం ఇవ్వు. అంతా చెప్పినట్టే జరగాలంటే కుదరదు కదా! తను కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతుంది. నేను వెళ్లి మాట్లాడతానని చెప్పేసి సూచన్ పైకి వెళ్లి ఫాంగ్జిన్‌తో ఇలా మాట్లాడుతుంది. ఫాంగ్జిన్ ఈ లెన్స్‌లో ఏది లెఫ్ట్ అయ్యో, ఏది రైట్ అయ్యిదో నేను కనిపెట్టలేకపోతున్నాను అంటే, ఇట్స్ ఓకే నువ్వు గ్లాసెస్ పెట్టుకోవచ్చు అంటే, అదేంటి నీ సిస్టర్ గ్లాసెస్ పెట్టుకుంటే బాలేదు, గ్లాసెస్ లేకుండానే బాగున్నావు అన్నట్టంటే, ఇట్స్ ఓకే అదేం పెద్ద ప్రాబ్లమ్ కాదు. అట్ లాస్ట్ నువ్వు కంఫర్టబుల్‌గా ఉన్నావా లేదో చూసుకోవాలి. నువ్వెలా కంఫర్టబుల్‌గా ఉంటే అలాగే డ్రెస్ అవ్వు. స్పెక్స్ పెట్టుకుంటే కంఫర్టబుల్‌గా ఉంటే అలానే ఉండు. ఎవరో ఏదో చెప్పారని చెప్పి నీ సెల్ఫ్ నువ్వు చేంజ్ చేసుకునే అవసరం లేదు. నేను ఒకటే నీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. దీనికోసం నువ్వు చాలా ఇయర్స్ కష్టపడ్డావు. సో, ఇదే నీ మైండ్‌లో పెట్టుకో. ఇది ప్రెజెంట్ చేసేప్పుడు నీ రియల్ సెల్ఫ్‌గానే నువ్వు అందరికీ ఇంట్రడ్యూస్ చేసుకో. అలాగే నువ్వు అందరికీ ప్రొజెక్ట్ అవ్వు అన్నట్టు సూజన్ చెప్తుంది. సూజన్ ఏం చేస్తుందంటే ఫస్ట్ తను ఫాంగ్జిన్ రూపంలోనే ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి అంతా అడ్జస్ట్‌మెంట్ చెప్తూ ఉంటుందనమాట. ఇలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పేసి ఫాంగ్జిన్‌కి ఎలా కంఫర్టబుల్‌గా ఉంటదో అలా చేంజ్ చేపిస్తుందంతా. అప్పుడే అక్కడ మన ట్యాంక్ కూడా లోపలికొస్తే ట్యాంక్ తోటి నీకు ఫాంగ్జిన్ నచ్చిందా? వెళ్లి తనతో మాట్లాడేసేయి. ఎక్కువ టైం వేస్ట్ చేయకు అన్నట్టు చెప్తాడు. ఇక సూజన్ ఏం చెప్తుందంటే నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొస్తా అని చెప్పేసి తను వెళ్తుందనమాట. తను వెళ్తే ఫాంగ్జిన్ రావాలి కాబట్టి. ఈ గ్యాప్‌లో ఆ ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ అవుతుంది లైవ్ స్ట్రీమింగ్. ఫస్ట్ వాళ్ళు ఫ్యాంగ్‌ని క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. ఫ్యాంగ్ చెప్తూ ఉంటాడు. తర్వాత ఫాంగ్జిన్‌ని పిలుస్తారనమాట. ఒరిజినల్ ఫాంగ్జిన్ వెళ్తుంది. తనెలా డ్రెస్ అయ్యి వెళ్తుందంటే సూచన్ సిస్టర్ చెప్పినట్టుగా కాకుండా తన ల్యాబ్‌లో రెగ్యులర్‌గా ఎలా అయితే డ్రెస్ చేసుకుంటుందో అలాగే డ్రెస్ చేసుకొని స్పెక్స్ పెట్టుకొని వెళ్తుందనమాట. తన రియల్ సెల్ఫ్‌గాని. స్టార్టింగ్ కొంచెం నర్వస్‌గా ఫీల్ అయినా సరే మంచిగానే అన్నిటికి ఆన్సర్ చెప్పేసి ఫైనల్లీ ఆ ప్రొడక్ట్ లాంచ్‌ని కంప్లీట్ చేస్తుందనమాట. సూచంగ్ ఇంకా తన సిస్టర్ కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సూచంగ్ రూమ్ బయట అక్కడ స్టెప్స్ ఉంటే అక్కడ కూర్చొని ఉంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫైనల్లీ ఫాంగ్జిన్ అనుకున్నది జరిగిందని చెప్పేసి. అప్పుడే ట్యాంగ్ బయటకొచ్చేసి అదేంటి ఫాంగ్జిన్ ఇక్కడుంది తిను చాలా ఫాస్ట్ అనుకుంటా అప్పుడే ఇక్కడికొచ్చేసిందని చెప్పేసి అక్కడ పక్కన వెళ్లి కూర్చొని సూచంగ్ పక్కన అంటే తను ఫాంగ్జిన్‌లా కనిపిస్తుంది కాబట్టి ఫాంగ్జిన్ అనుకోని అక్కడ కూర్చుంటాడు ట్యాంగ్. నువ్వు చాలా ఫాస్ట్‌గా ఉన్నావే అంటే సూచంగ్ అవును నేను చాలా ఫాస్ట్ అన్నట్టు చెప్తుంది. లాస్ట్ మినిట్‌లో చేంజెస్ సూచంగ్ మెయిల్ పంపించింది. అది నీ ప్లానే అంటే అవును నా ప్లానే అన్నట్టు తను చెప్తుందనమాట. ఎందుకు నీకు లాస్ట్‌లో ఐడియా వచ్చింది అంటే, ఒకసారి ఆ రెయిన్‌బో చూడు అని చెప్పేసి రెయిన్‌బోని చూయించి, రెయిన్‌బోలో ఎన్నో కలర్స్ ఉంటాయి. సో, అలాగే జనరల్‌గా వరల్డ్‌లో కూడా చాలా టైప్స్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఎవరో హై హీల్స్ వేసుకున్నారని, ఎవరో మంచిగా డ్రెస్ అయ్యారని చెప్పేసి, వాళ్ళని చూసి మనం అలా ఉండాలని చెప్పేసి మనం
కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వకపోయినా సరే, అలా చేసుకోవడం ఎప్పటికైనా మనకే ప్రాబ్లమ్ ఇస్తుంది కాబట్టి, మన రియల్ సెల్ఫ్‌నే ఎప్పుడు అందరికీ చూయించుకోవాలి అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. ఈ మాటలన్నీ విన్నాక ట్యాంక్ అయితే అప్పుడే అసలు అనుకోకుండా ఆహ్, ఫ్యాంక్స్‌ని అలానే చూస్తూ "నువ్వంటే నాకిష్టం" అన్నట్టు చెప్పేస్తాడు. ఫస్ట్ ఐ లైక్ యూ చెప్తే, "కాదు, కాదు ఐ లైక్ యూ కాదు, ఐ లవ్ యూ" అన్నట్టు చెప్పేస్తాడనమాట. సూజన్‌కి కంగారు పడిపోతుంది. అదేంటి ఫ్యాంక్స్‌నికి ఇలా ప్రపోజ్ చేస్తాడని చెప్పేసి తను భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అక్కడి నుండి. కాసేపు ఆగిన తర్వాత సూచంగ్ వాళ్ళ సిస్టర్ ఇంకా ఒరిజినల్ ఫ్యాంక్సిన్ మాట్లాడుకుంటూ బయటకొస్తూ ఉంటారనమాట. సూచంగ్ కరెక్ట్ టైంకి కరెక్ట్ సలహా ఇచ్చింది నాకని చెప్పేసి ఫ్యాంక్సిన్ సూచంగ్ సిస్టర్‌తో చెప్తూ మాట్లాడుతూ వస్తుంది. అప్పుడే అక్కడికి మన ట్యాంగ్ వస్తాడు. ట్యాంగ్ ఫ్యాంక్సిన్‌ని చూసి తను ప్రపోజ్ చేస్తాడు కాబట్టి ఏమైనా రిప్లై ఇస్తుందేమో అని చెప్పి అలానే చూస్తూ ఉంటాడు. ఫ్యాంక్సిన్ వచ్చేసి తన ఒరిజినల్ ఫ్యాంక్సిన్ తనకు తెలీదు కాబట్టి నేను మీకు థ్యాంక్ యూ చెప్పడం మర్చిపోయాను. మనస్ఫూర్తిగా ఇప్పుడు థ్యాంక్ యూ చెప్తున్నాను అన్నట్టు తను చెప్తుంది ఫ్యాంక్సిన్. నేను ఇందాక మీతో ఒకటి చెప్పాను కదా! దాని గురించి ఇంకా రిప్లై ఇవ్వలేదు అంటే, ఓహ్! తను సూచనతో చెప్పాడేమో అనుకున్న ఫ్యాంక్స్‌ని అనుకోని, నేను ఆలోచించి దాని గురించి ఏంటో చెప్తాను అన్నట్టు చెప్తుంది. వర్క్ గురించే కదా! ఇంతసేపు ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే, హాఫ్ అన్ అవర్ ఇవ్వండి నేను మీకు మెయిల్ చేస్తాను అన్నట్టు చెప్తుందనమాట. కావాలని చెప్పేసి ట్యాంక్ అలా చేస్తాడు. తను ప్రపోజ్ చేసిందన్న విషయం చెప్పకుండా, వర్క్ గురించి అన్నట్టు చెప్తాడు తనకు డౌట్ వచ్చేసి. వర్క్ గురించి అని చెప్పగానే తను అదే అనుకోని అలాగే రెస్పాండ్ అవుతుంది. అదేంటి నువ్వు తను కాదు అన్నట్టు అంటాడనమాట. ఫ్యాంక్సిన్‌కేం అర్థం కాదు ఏం మాట్లాడుతున్నాడో. సూజన్ వాళ్ళ సిస్టర్ ఇక ఫ్యాంక్సిన్ కారెక్కి మనం వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. బట్ ట్యాంక్‌కి మాత్రం అనుమానం వస్తుందనమాట. తిను కాదే ఇద్దరు వేరేలా ఉన్నారే అని చెప్పేసి ఒక డౌట్ వస్తుంది. ఇంటికి వెళ్ళగానే సూచంగ్ అందరితో చెప్తుందనమాట. ట్యాంక్ వచ్చేసి ఫ్యాంక్సిన్‌కి ప్రపోజ్ చేస్తాడు. నన్ను ఫ్యాంక్సిన్ అనుకోని నాకేం చేయాలో అర్థం కాక పారిపోయాను. దాని గురించి అడిగాడేమో మిమ్మల్ని అన్నట్టు తను చెప్తుంది. అప్పుడు వాళ్ళందరికీ అర్థమవుతుంది. అప్పుడు ఫ్యాంక్సిన్ ట్యాంక్ నన్నెందుకు ప్రేమిస్తున్నాడు అంటే, ఎందుకు ప్రేమించకూడదు? నువ్విప్పుడు డివోర్స్ అయిపోయింది. అలాగే చాలా సక్సెస్‌ఫుల్ ఉమెన్‌వి. నువ్వు ఇంకా ట్యాంక్ పర్ఫెక్ట్ మ్యాచ్ అన్నట్టు వాళ్ళు చెప్తారు. బాగా వెల్ ఎడ్యుకేటెడ్ కూడా అని చెప్పేసి. ఫ్యాన్సిన్ అప్పుడు ఇలా రియాక్ట్ అవుతుంది. గువాని నన్ను కూడా అందరూ అలాగే చెప్పారు. ఫైనల్లీ ఏమైంది? తనకి నాకు అస్సలు సెట్ అవ్వలేదు. సూచంగ్ చెప్పినట్టు ఫస్ట్ మనల్ని మనం ఇష్టపడాలి. నాకెందుకో ట్యాంగ్ సూచంగ్ పర్సనాలిటీ నచ్చి తనకి ప్రపోజ్ చేశాడేమో అనిపిస్తుంది. నాకు కాదు సూచంగ్‌కే ప్రపోజ్ చేశాడు. బట్ అపియరెన్స్ ఫ్యాంక్సిన్ ఉంది కాబట్టి మీరు అలా అనుకుంటున్నారేమో అన్నట్టు తను చెప్తుంది. సూచంగ్ లేదు లేదు అలా ఎలా అవుతుంది? నాలాంటి అమ్మాయికి ఎవరు ప్రపోజ్ చేయరు. కన్ఫర్మ్‌గా నీకే చేసుంటాడు అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. ఇంతలో సూచంగ్ సిస్టర్ ఇదంతా కాదు. ట్యాంగ్ ఇందాక ఏదో సంథింగ్ రాంగ్ అని చెప్పేసి తనేదో ఫైండ్ ఔట్ చేసినట్టు చెప్పాడు. నాకేం అర్థం కావట్లేదు అంటే ఏం కాదులే తెలిసినా కూడా సూమియాని ఈజీగా మర్చిపోయి ఫ్యాంక్సిన్‌కి ప్రపోజ్ చేస్తాడు. కొన్ని రోజులు ఆగితే ఫ్యాంక్సిన్‌ని కూడా మర్చిపోతాడు అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా జరిగితే మనకు ఓకేనే. ఇంకేమైనా అయితేనే ప్రాబ్లమ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటారనమాట. ఆ రోజు నైట్ ట్యాంగ్ ఏం చేస్తాడంటే మళ్ళీ ఫోన్ పిలిపించి డ్రింక్ చేస్తూ ఉంటాడు. సో డ్రింక్ చేస్తూ ఫ్యాంక్సిన్ ఒకరు కాదు ఇద్దరు అన్నట్టు చెప్తాడు. ఏం మాట్లాడుతున్నావు ఇద్దరు అంటావేంటి అంటే యాక్చువల్లీ నేను తనకి ప్రపోజ్ చేశాను. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ తనని మీట్ అయ్యి దాని గురించి మాట్లాడితే ఏం తెలియనట్టే మాట్లాడింది. పైగా నేను వర్క్ గురించి మాట్లాడితే అదే కదా ఇందాక చెప్పింది అంటే దానికి అగ్రీ కూడా చేసింది. అలాగే ఇంకొకటేంటంటే ఒక ఫ్యాంక్సిన్‌ని చూసినప్పుడు నా హార్ట్ బాగా రైజ్ అవుతుంది. ఇంకొకసారి తనని చూసినప్పుడు అసలు నాకు ఎటువంటి ఫీలింగ్ ఉండదు. నాకెందుకో ఇద్దరు అనిపిస్తున్నారు అన్నట్టు తను చెప్తూ ఉంటాడు. ఏమో ఇదంతా కాదు ఫస్ట్ నువ్వు డ్రింక్ చెయ్యి. నువ్వేదో ఆలోచిస్తున్నావు. నేను చెప్తాను విను. నాకు తెలిసి మోస్ట్‌లీ నువ్వు ప్రపోజ్ చేసిన తర్వాత ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కాక మర్చిపోయినట్టు అలా యాక్ట్ చేసిందేమో అంతే. అంతకన్నా ఏముండదు అన్నట్టు చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బట్ ఫ్యాంక్సిన్ మాత్రం బాగా డ్రింక్ చేసి మళ్ళీ మళ్ళీ అదే చెప్తూ ఉంటాడనమాట. ఒకరు కాదు ఇద్దరు ఫ్యాంక్సిన్స్ ఉన్నారు. కన్ఫర్మ్‌గా నేను ట్రూత్ ఏంటో ఫైండ్ ఔట్ చేస్తాను అన్నట్టు చెప్తూ ఉంటాడు తోటి. నెక్స్ట్ డే మార్నింగ్ మన లిన్ ఇంకా సూచంగ్ ఇద్దరు ఒకే బెడ్ మీద పడుకొని ఉంటారు. సో తను పడుకున్నప్పుడే ఫిల్టర్ అనేది సూచంగ్ చేతికున్న ఫిల్టర్ అప్‌గ్రేడ్ అయిపోయి ఆ రూమ్ అంతా స్కాన్ చేసి ఒక బుక్ మీద మన లిన్ రాసిన కామిక్ బుక్ మీద ఒక క్యారెక్టర్ ఉంటే ఒక అబ్బాయి క్యారెక్టర్ ఫోటో ఉంటుందనమాట. అది స్కాన్ చేసి సూచంగ్ వెంటనే అబ్బాయిలా చేంజ్ అయిపోతుంది. సో లిన్ కాసేపు అయిన తర్వాత నిద్రలేసి చూస్తే తన ముందు అబ్బాయి ఉంటాడు. ఫస్ట్ తను నమ్మదనమాట. కల అనుకోని మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తే నిజంగానే తన కామిక్ బుక్‌లో ఉన్న హీరో తన ముందు ఉన్నాడని చెప్పేసి చాలా సంతోషపడుతుంది. ఇది నిజమా కదా అని చెప్పేసి వెంటనే లేపుతుందనమాట అతన్ని. ఏంటి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పేసి కామిక్ బుక్‌లో నుండి ఇలా ఎక్కడికొచ్చావని చెప్పి. సో వెంటనే చేతికున్న బ్రాస్లెట్ చూసి ఓహ్! నువ్వు సూచంగా అని చెప్పేసి సూచంగ్ లే ఒకసారి మిర్రర్‌లో నీ ఫేస్ ఎలా ఉందో చూసుకో అన్నట్టు తను చెప్తుంది. వెంటనే వెళ్ళి అదేంటి నేను ఇలా ఉన్నానని చెప్పేసి వెంటనే ఫిల్టర్‌ని చెక్ చేస్తుందనమాట. ఆఫ్ చేస్తుంది. సో మళ్ళీ తను సూచంగా చేంజ్ అయిపోతుంది ఆఫ్ చేసింది కాబట్టి. అప్‌గ్రేడ్ అయిపోయినట్టుంది. ఈసారి న్యూ ఫీచర్స్ ఏమొచ్చినాయో చెక్ చేద్దాం అన్నట్టు చూస్తే 2D నుండి 3D ప్రింటింగ్ లాగా ఒక ఆప్షన్ వస్తుందనమాట.
అంటే దాని మీనింగ్ వాళ్ళకేం అర్థమవుతుందంటే ఏదైనా ఇమేజ్‌ని స్కాన్ చేస్తే వాళ్ళలా నేను చేంజ్ అయిపోతాను అన్నట్టు వాళ్ళకర్థమవుతుంది. సో, మన లిన్ చాలా ఎక్సైట్ అయిపోయి ఒక బుక్ తెచ్చి తన కామిక్ బుక్ ఈ క్యారెక్టర్‌ని ట్రై చేయి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఫాంగ్‌జిన్ వస్తే సూచంగ్ ఫాంగ్‌జిన్‌ని చూసి ఫైనల్లీ నా ఫిల్టర్ అప్‌గ్రేడ్ అయిపోయింది. నేను మళ్ళీ సూచంగ్‌గా కన్వర్ట్ అయ్యాను. ఇక నేను వర్క్‌కెళ్ళొచ్చు అని చెప్పేసి వెళ్లి తనతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట చాలా హ్యాపీగా. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.